ఒకళ్ళేమో సిద్ధం అంటుర్రు, ఇంకొకళ్ళేమో రా కదలిరా అంటుర్రు. నిన్న మొన్న వచ్చిన షర్మిలక్క నేను రెడీ మీరు రెడీనా అని అంటున్నది. అబ్బో ఏమి రాజకీయము, ఏం ముచ్చట్లు. ఏపీలో మస్తు జోరుగా నడుస్తున్నది ఎలక్షన్ల కిరికిరి. అన్ని పార్టీలు అందరు లీడర్లు పబ్లిక్ల మీటింగ్లు పెట్టి పొట్టు ఆడిపోసుకుంటుర్రు. ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకుంటుర్రు. అట్లట్లట్లా అందరు మీటింగ్లకు పోయొద్దాం పారి. లీడర్ల ముచ్చట్లతోని ఏపీ జనాలకు చెవులు గిల్లుమంటున్నాయి కావచ్చు. ఇప్పుడు అరే పోటీ పడి పెడుతున్నారు మీటింగులు. ఓ దిక్కు సీఎం జగనాల్ సారు, ఇంకో దిక్కు చంద్రాల్ సారు, నడుమ షర్మిలక్క తాపకో మీటింగ్ పెట్టి పబ్లిక్ కు ఇచ్చులు కాచకాయలన్నీ నూరిపోస్తున్నారు. ముందుగాల భీమిలి కాడ సీఎం జగనాల్ సార్ మీటింగ్ అయ్యింది. అగ చూడరే, ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతా ఉన్నాడు అనంటే దాని అర్థమేమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబుకు తాను ఫలానా మంచి పని చేశానని కానీ, తాను ఫలానా మంచి స్కీమును తెచ్చానని కానీ చెప్పలేక మళ్ళీ కొత్త వాగ్దానాలతో గారడీ చేయాలని చూస్తున్నాడు అని అంటే దానికి అర్థం ప్రజల్లో వారు లేరు అని. చివరికి 2019లో వచ్చినన్ని ఆ 23 స్థానాలు కూడా వాళ్లకు రావని. సైకిల్ పార్టీ వాళ్ళ మీద గిలాస పార్టీ వాళ్ళ మీద ఈయర మయ్యర ఆడిపోసుకున్నాడు సారు. తాను సిద్ధంగా ఉన్నాడట. ఇక మరి మీరు సిద్ధంగా ఉన్నారా అని పబ్లిక్ ను గట్టిగా అడిగిండు. దేవుడు దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతాను నేను. వారికి దిక్కులు పిక్కటిల్లేలా సమరనాదం చేస్తూ ఎన్నికల శంఖారావం పూరిస్తూ సిద్ధమని ఇక్కడి నుంచే వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఫ్యాన్ పార్టీ వాళ్ళ మీటింగ్ కాడ ఎగస్ పార్టీ లీడర్లు మిటమిట చూస్తున్నట్టు నోరు తెరిచినట్టు బొమ్మలు పెట్టిర్రు. అంతేకాదు మాట ముచ్చట ఒడిచినాక సీఎం సార్ ఇక కొట్లాటకు సిద్ధం అన్నట్టు శంఖమూదిండు. పెద్ద డోలు బాజా ఇచ్చిండు. ఎప్పటి తీరుగా కాకుండా ఈసారి పబ్లిక్ నడుమ గద్దె కట్టిచ్చిర్రు. ఇక గద్దె మీద సీఎం సారు అటు ఇటు తిరుగుకుంటా అందరికి దండాలు పెట్టిండు. మీటింగ్ కు పబ్లిక్ కూడా గట్టిగానే వచ్చిర్రు. ఇగి తిట్టుంటే ఇంకో దిక్కు చంద్రాల్ సారు చిత్తూరు అనంతపురం జిల్లాలో రా కదలిరా మీటింగులు పెట్టిండు. ఇక చూడరి ఆయన ముచ్చట్లు ఎట్లున్నాయో. నువ్వు మీ చెల్లెలు కొట్టుకుంటే మీ చెల్లెలు పోయి కాంగ్రెస్ లో కలిస్తే వాళ్ళు పార్టీ పదవిస్తే దానికి కూడా నేనే కారణం. అంతేగా తమ్ముళ్ళు, ఆవిడకు కూడా నేనే స్క్రిప్ట్ ఇస్తున్నానంట. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా, ఎవరు నీ వల్ల బాగొచ్చి బయట వచ్చినా వాళ్ళు నా స్టార్ క్యాంపెయినర్స్. ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరు నా స్టార్ క్యాంపెయినర్సే. చంద్రాల్ సారు జగనాల్ సార్ ఏమో గాని షర్మిలక్క రువ్వడి మాత్రం చిన్నగా లేదు. ప్రకాశం జిల్లాలో ప్రాజెక్టులు చూడనికే పోయింది అక్క. గుండ్లకమ్మ ప్రాజెక్టు కాడ గేట్లు కొట్టుకుపోయిన ముచ్చట తెలుసుకొని అక్కడికి పోయింది. సర్కారులను పొరక సాపించింది. మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణ సజ్జల రామకృష్ణ గారు. ఇలా తయారయ్యింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు. ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ. ఎవ్వల లొల్లి వాళ్ళదన్నట్టే నడుస్తాంది ఇప్పుడు ఏపీలా. అన్ని పార్టీలు రూబడి పెంచినాయి. లీడర్లు ఎలక్షన్ల లడాయి షురువు చేసిర్రు. ఎవ్వళ్ళకెవ్వలు తగ్గేదేలే అంటున్నారు. చూస్తుంటే వచ్చే 2 నెలలు దుమ్ము దుమారం అయ్యేటట్టే ఉన్నది అనుకుంటారా అంతా. 2 నెలలే అవుతున్నది, జర్ర ఆగరా అదుర్రి అని సర్కారోళ్ళు అంటుంటే ఆగుడెక్కడిది, ఇక మునుం పట్టిర్రట్టి చేస్తూనే ఉండాలి, అస్సలు ఆగొద్దు అని అంటుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీల మీద షై పార్టీ వాళ్ళకు కార్ పార్టీ వాళ్ళకు లడాయి గట్టినే నడుస్తున్నది. 2 పార్టీ వాళ్ళు మైకు దొరికితే చాలు వీళ్ళను వాళ్ళు వాళ్ళను వీళ్ళు ఒకటే సాపిస్తుర్రు. ఎంపీ ఎలక్షన్లకు ముందు లీడర్లు గట్టినే ఖయం పెట్టుకుంటున్నారు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మీకు ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పి నోటికి ఎంత వస్తే అంత
సిలిండర్ 500 రూపాయలకే, మహాలక్ష్మి అని చెప్పి ఆడబిడ్డలకు 2500 100 రోజుల్లోనే చేసేస్తాం అని చెప్పి నోటికొచ్చినట్టు చెప్పి ఇలా వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. అగో గట్ల అయిందట. అన్ని ఫిరి ఇస్తామని చెప్పిర్రు సర్కారు వాళ్ళు, ఇంకా ఇస్తలేరు అన్నట్టు మాట్లాడిండు కారు పార్టీ వ్యవహారం అంతా చూసి కేటీఆర్ సార్. ఇక చూడరు ఇంకేమన్నాడో. ఫ్రీ బస్ అని పెట్టినరు, ఆ బస్సులలో ఎట్లా కొట్లాడుకుంటున్నారో మా ఆడబిడ్డలు నాకంటే బాగా మీరే చూస్తా ఉన్నారు. జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. అందులోకెళ్ళి ఆ బస్సు ఎక్కనికే, బస్సు లోపలికి ఎక్కనికే ఆ బస్సు డ్రైవర్ సీట్లకి వెళ్ళిపోతున్నారు, కిటికీలకి వెళ్ళిపోతున్నారు. ఒకలతో ఒకరు ఇలా చెప్పులు తీసుకొని కొట్టుకునే పరిస్థితి, జుట్లు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి. ఇవాళ దిక్కుమాలిన ఫ్రీ బస్ అని పెట్టి దాని వల్ల తీసుకొచ్చినారు. ఫిరి బస్సు పథకం చేయబట్టి ఆడోళ్ళకు పంచాది పెట్టిర్రు అన్నట్టు మాట్లాడిండు సారు. పెట్టినోళ్ళు పెట్టిర్రు, బస్సులు అన్న పెంచరాదుర్రి, టికెట్ కొనుక్కొని తిరిగే మోగోళ్ళు ఆగమవుతున్నారు అన్నట్టు చెప్పుకొచ్చిండు. మహాలక్ష్మి పథకం కింద ఆడోళ్లకు 2500 ఇస్తామన్నారు కదా, దాని మీద ఏమన్నాడో చూడర్రే. మరి 100 రోజుల్లో మహాలక్ష్మి పథకం ప్రారంభిస్తారా లేదా మీరే ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మోసం, కాంగ్రెస్ నైజం ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యరు. ఇస్తే కూడా ఏం చేస్తారు? 1,57,00,000 మందికి ఇస్తారా? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మీటింగ్ అయితే ఇగో ఇట్లా మాట్లాడిండు సారు. ఆయనతో మీటింగ్ అయిపోయినాక ఆటోలో ఊకొని తెలంగాణ భవన్ కాడికి పోయిండు. ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు తాపకోసారి హామీల గురించి పంచాది పెడుతుండేటాలకు సర్కారు వాళ్ళు కూడా గట్టిగానే బదులిస్తారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీ రామారావు కళ్ళు తాగిన కోతిలాగా మాట్లాడుతూ ఉన్నాడు, బాగా ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతూ ఉన్నాడు. అతను పరోక్షంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారిపైన చేసిన వ్యాఖ్యలని ఇవాళ ఇక్కడున్న ప్రతి కాంగ్రెస్ నాయకులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో అనేది సహజం. ఓడిపోయినా ఇంకా ముఖ్యమంత్రి కొడుకునని మాట్లాడుతున్న తీరు, మంత్రిగా మాట్లాడుతున్న తీరు కూడా ఖండిస్తా ఉన్నాం. గిట్లా ఎంపీ ఎలక్షన్లకు ముందుగానే 6 గ్యారెంటీలు అమలు చేయాలి అని కారు పార్టీ వాళ్ళు అంటుంటే 600 అమలు చేస్తామంటున్నారు సర్కారు వాళ్ళు. ఇప్పటికే వచ్చే నెలలో ఇంకో 2 గ్యారెంటీలు అమలు చేస్తామని సీఎం సార్ మొన్ననే చెప్పుకొచ్చిండు. మరి ఏం చేస్తారో చూడాలి. ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, ఎప్పుడు ఎవరి మీదకి లొలిగి పోయేది తెలియదు. కొంతమంది లీడర్లకు అంతే, అంతా అర్థం కాకుండా చేస్తుంటారు, అర్థం కాకుండా మాట్లాడుతుంటారు. ఇక గట్లే గిలాస పార్టీ లీడర్ ఇంటర్నెట్లో పెట్టిన కామెంట్లు ఇప్పుడు పొట్టు తిరుగుతున్నాయి. పాండ్రిగ్గా సంగతి ఏందో అరుచుకొని వద్దామో సరే. ఉంటుంటేనే మరి ఎట్లా అనిపించిందో ఏమో గాని గాలి చిన్నప్పటి చదువుల మీదకి మళ్ళీంది గిలాస పార్టీ లీడర్ నాగబాబు సార్కు. ఇంటర్నెట్ గూట్లే సామాన్య శాస్త్రం పాఠాలు చెప్పిండు. చర్యకు ప్రతిచర్య జరిగిందట. అదేంది సారు అని అంటే అప్పుడు గంతే, న్యూటన్ సూత్రాలు పెట్టిన గంతే, వట్టిగా ఎక్కతక్క ఆలోచనలు చేయకుర్రి అని రాసిండు. ఇక నాగబాబు సారు పెట్టిన కామెంట్ల మీద ఇంటర్నెట్ పబ్లిక్ పొట్టు ఆడుకుంటారు. సైకిల్ పార్టీ వాళ్ళు పొత్తు అని చెప్పి గిలాస పార్టీ వాళ్ళకి చెప్పకుండానే 2 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిర్రు. అది చూసి జనసేన అని పవనాల సారు కూడా 2 సీట్లలో పోటీ చేస్తామన్నాడు. ఆగో గందుకే చర్యకు ప్రతిచర్య అని పెట్టిండు కావచ్చు అనుకుంటారు అందరూ. ఇక ఇవాళ రేపు ఇంటర్నెట్ జనాలు ఆగుతలేరు కదా, అందుకే నాగబాబు సారును చెండాట ఆడుకుంటారు. అబ్బా గింత టాలెంట్ పెట్టుకొని ఊకే ఉండుడెందుకు, మీరు కూడా ఓ పార్టీ పెట్టరాదుర్రే అని కొంతమంది రాజకీయ శాస్త్రాన్ని తీసుకుపోయి సామాన్య శాస్త్రంలో కలుపుతారు. ఏమైందని ఇంకింతమంది పెద్ద సిద్ధాంతాన్ని ఒకళ్ళు. ఎలక్షన్లల్లా సైన్స్ లెక్కల శాస్త్రం అస్సలు పని చేయదు, కెమిస్ట్రీ ఒక్కటే పని చేస్తుందని ఇంకింతమంది కామెంట్లు రాసిర్రు. పరీక్షలల్లా పేలైన మొద్దు పోలగాన్లు కావచ్చు, కొంతమంది న్యూటన్ సూత్రాలు ఒక్కటే నాసారు, ఐన్స్టీన్ మ్యాక్స్వెల్ సూత్రాలు కూడా చెప్తే మీ పుణ్యాన సామాన్య శాస్త్రం పరీక్ష పాస్ అవుతాం అన్నట్టు కామెంట్లు రాసిర్రు. మొత్తానికి నాగబాబు సారు అర్థం కానట్టు కామెంట్ రాసిన అనుకున్నాడు గాని దాన్ని ఎవ్వలకు అర్థమైనట్టు వాళ్ళు ఆడుకుంటారు. సైకిల్ పార్టీలతోని లింకులు పెట్టి కామెంట్లు రాస్తున్నారు. ఎవళ్లకు బలం ఎక్కువ ఉంటే వాళ్ళదే రాజ్యం, అట్లనే ఎవళ్లకు సపోర్ట్ ఎక్కువ ఉంటే వాళ్ళదే అధికారం. దేశంలో ఎంపీ ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ రోజుకో తీరుగా మారుతున్నది రాజకీయం. నిన్న మొన్నటి దాకా మేము అంత దోస్తులం, చెయ్యి పట్టుకొని నడుస్తాం, కలిసి కట్టుగా కొట్లాడతాం అన్నోళ్ళంతా ఇప్పుడు నెత్తికో దారి పట్టుకొని పోతుర్రు. దోస్తులు అనుకున్నోళ్ళు దుష్మన్ల తీరుగా మారిపోతుర్రు. చూడుర్రి, అట్లా బీహార్ దాకా పోయేద్దాం పారి. రాజకీయమా ఏం చేస్తావే అని అడిగితే అయినోళ్ళను కానోళ్ళను చేస్తా
చేస్తా, కానోళ్ళను అయినోళ్ళను చేస్తా, మంచోళ్ళను షెడ్డోళ్ళను చేస్తా, షెడ్డోళ్ళని మంచోళ్ళని చేస్తా అన్నదట. అట్టినే ఉన్నది ఇప్పుడు దేశ రాజకీయాల ముచ్చట కూడా. ఎంపీ ఓట్ల ముంగట షెయి పార్టీ వాళ్ళు నా వాళ్ళని ములిసిన వాళ్ళంతా షెయ్యికి షెయ్యి ఇచ్చి సంకలు గుద్దుకుంటూ ఆసుంటా పోతున్నారట. అట్ట మొన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతక్క పొత్తుకు కత్తి కట్టింది. ఇప్పుడు అక్క బాటలనే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సార్ నిమ్మలంగానే అడుగులు బయటకేసిండు. అసలు ముచ్చటేందయ్యా అంటే పోయిన పారి ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ 3 పార్టీలు కలిపి బీహార్ లో పొత్తుల సర్కారును ఏర్పాటు చేసిర్రు. అందరి పొత్తుల జేడీయూ పార్టీ పేపర్ నితీష్ కుమార్ సార్ ను అక్కడ ముఖ్యమంత్రిని చేసిర్రు. మరిట పొత్తును చిత్తు చేయాలని ఎన్నాళ్ళ సంది అనుకుంటుండో ఏమో గాని భారత్ జోడో యాత్రతోని రాహుల్ గాంధీ సార్ బీహార్ లకు రాకముందే ఇగో ఇట్ట నాకు షెయి పార్టీ వాళ్ళ సోపతొద్దు అన్నట్టు షెయి పార్టీ వాళ్లకు ఇడుపు కాగితం ఇచ్చి పువ్వు పార్టీ వాళ్ళ అండదండలతోని మల్లోపాలి పీడనెక్కేందుకు తయారైండు నితీష్ కుమార్ సారు. అంటే ఇప్పుడు షెయి పార్టీ వాళ్ళ కూటమిలకెంచి పువ్వు పార్టీ వాళ్ళ కూటమిలో చేరిండు అన్నట్టు. అట్ట ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పువ్వు పార్టీ వాళ్ళ మద్దతుతోని మళ్ళా ముఖ్యమంత్రి సీట్లకు ఎక్కేందుకు తయారైండు నితీష్ సారు. ఇక ఇప్పుడు సారు పనితనం చూసినాక ఏదున్నా సారు మంచి రాజకీయం తెలిసినోడే అనుకుంటున్నాడ దేశ పబ్లిక్. కాదా మరి అనుకోరా ఇంత తెలివితోనుంటే? ఏది మారినా ఎండ్లకు పోయినా సారు మాత్రం ముఖ్యమంత్రి సీట్ ను అస్సలు ఇడ్చట్లేడు అనుకుంటున్నాడ ఇగింత మంది. ఏదన్నా గాని ఏది గాని రాహుల్ గాంధీ సారు ఏడికి పోతే ఆడ ఇగో ఇటువంటి ముచ్చట్లే వినపడుతున్నాయి. ఏమో పోరి ఎంపీ ఓట్ల ముంగట షెయి పార్టీకి అయ్యొచ్చుడేమో గాని లుకలుకలే ఎక్కువైనాయి కదా. మరి చూడాలే ఓట్ల నాటికి ఏమైతుంది ఏంది అనేటిదిగా. అబ్బో మోతేవారి టిప్ టాప్ గా బాగానే రెడీ అయ్యిండు కోటేసుకొని. సర్వే చేపిస్తే సగం మంది నీ పేరు చెప్తానే వారిని వాడా అంటున్నారంట తెలుసా. ఇదిగో ఈసారికి ఓ పని చేయి, ఆశలన్నీ విడిచిపెట్టుకో. సార్ రాజకీయం షురూ చేసినట్టున్నాడు. ఈసారి నీ సీటు చినగడం ఖాయం. నేను ఎంత చెప్పినా లిస్టులో నీ పేరు ఉండదా? పెట్టు ఫోను. సార్ మరి నా పేరు ఉంటుందా లిస్ట్ లా? ఈ మధ్య రాజకీయాల్లో అంతా అక్కా చెల్లెల హవా నడుస్తుంది. నువ్వు అను యాదో అక్కకి నిన్ను చెల్లెలు చేసి పారేస్తా. నిజంగానారా? నేను రాజకీయాలకు పనికొస్తానంటావా? 40 years ఇండస్ట్రీ ఇక్కడ. ముందు నీ పేరు ఉంటుందా లిస్ట్ లా? లిస్ట్ లో పేరున్నా లేకపోయినా పార్టీ కోసం పనిచేస్తుంటా నేను. అంటే ఉత్తగొడ్డుకు ఒర్రుడెక్కువ అన్నట్టు గంతేనా? 30 మంది పేర్లు చెప్పిన అందరి పేర్లు లిస్ట్ లో ఉన్నాయి. అది మన ఎక్స్పీరియన్స్. మరి లిస్ట్ లో పేరు లేని వాళ్ళ సంగతి చెప్తలేవు? ఒక లిస్ట్ కాకపోతే ఇంకో లిస్టు, ఒక పార్టీ కాకపోతే ఇంకో పార్టీ. పార్టీలో ఏ పని పాట లేనోనివి నువ్వు ఒక్కనివే ఉన్నట్టున్నావు. అందుకే అందరూ నీకే ఫోన్లు చేస్తురు కావచ్చు. హలో, ఎవరు? కుంకుడుకాయల కాజానా? రే 4 సార్లు వార్డు మెంబర్గా ఓడిపోయినావు. ఈసారి నీ పేరు ఎట్టా ఉంటుంది లిస్టులో? పెట్టవా ఫోను. చెప్పు మంజు. అంటే నీకు నిజంగానే పని పాట లేదైతే చూడు మంజు, పెన్నులో రీఫిల్ అయినా రాజకీయంలో లీడర్ అయినా ఇంకున్నంత వరకే ఎవ్వరు. నా దగ్గర ఇంకుంది కానీ అది రాయడంలే. ఆయన నీయసొంటోళ్ళు చాలా మందే ఉంటారు కాదురా పార్టీలల్లా. మా బతుకులు గోలీ సోడాలో గోళీలు మాదిరి అనమాట. లోపలికి పోలేము, బయటికి రాలేము, అట్లుంటాయన్నమాట. అయినా రాజకీయంలో పండిపోయి ఉండా కదా, మనకు తెలియకోకుండా సీట్ అయినా టికెట్ అయినా అటు నుంచి ఇడికి, ఇటు నుంచి ఆడికి, అటు నుంచి ఇడికి మారదు. అసలు ఎవరన్నా ఇంటరారా నీ ముచ్చట? చల్లాడు. అసలు ఆ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ పంచర్ అయిపోతే అభ్యర్థిని మార్చమని చెప్పిండేదే నేను. నీకే గంత సీన్ ఉంటే ఇప్పటికే ఏదో ఒక పోస్టులు ఉండేటోనే గానీ అభ్యర్థుల లిస్టులో పేరు కావాలా? పార్టీ పెద్దల ముందు గౌరవం కావాలా? ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయాలా? అన్ని రకాల సమస్యలకి మన దగ్గర పరిష్కారం ఉంటది. గుమ్మడికాయ ఎంత పెద్దగా ఉన్నా గుడి ముంగట 2 పచ్చలు కావాల్సిందే. పదవిలో ఉన్న వాళ్ళకంటే పక్కన సలహాలు ఇచ్చే వాళ్ళకే విలువ ఎక్కువ. నీ సలహాలు పట్టుకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే. నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా? పండిపోయిందిరా. అట్లా పండిపోయిన ఆకలే రాలిపోతాయి. జర్ర పైలం అసలే లిస్ట్ లా వాళ్ళ పేర్లు ఉంటాయి, వీళ్ళ పేర్లు ఉంటాయి అని చెప్తున్నావు. ఆ పేర్లు కానీ లేకపోతే అంత కలిసి నీ పేరు వీకేస్తావు. హలో, నేనే మాట్లాడతాను. నాకు అర్జెంట్ పని ఉంది మంజు, నేను పోయేస్తా. పైలంగా పోరా కిట్గా. పార్టీలన్నీ లిస్టులు, అభ్యర్థుల పేర్లు అని హడావిడి చేస్తున్నాయి కదా. అందుకే మా కిట్గాడు గీ అవతారం ఎత్తిండు అన్నట్టు. ఆయన ఎలక్షన్లలో గెలవాలంటే లిస్టుల పేరుంటే సరిపోతుందా? పెద్ద మనుషుల ఆశీర్వాదం ఉంటే సరిపోతుందా? గవన్నీ కాదు, పబ్లిక్లో బలం ఉండాలి, గంతే కదా.
గీ నడమ బగ్గ మోపైర్ర బషీడగతి షీతిరిగాళ్ళు అయ్యవ్వలు ఒత్తొత్తి పెడితే పొత్త నిండా తిన్నాక ఉండబుద్ధి అయితలేదు షీడగతి శాతలు చేసుకుంటా తెగిడిచినట్టే చేస్తుర్రు. అట్లే ఇప్పుడు ఓయూల ఆడపిల్లలు ఉండేటి హాస్టళ్లకు నడి మధ్యరాత్రి జ్వరపడ్డాడట ఓ బద్మాషిగాడు. దొరకబట్టి పొరక బాదిర్రు షెల్లెళ్ళు. గా ముచ్చటేందు చూద్దాం పారోసారి. షీడగత్తోనికి షీప్రెత్తి ఏనకకు మళ్ళీ ఈపుగోకుండాట అట్లనే చేస్తుర్రు కొంతమంది షీతిరిగాళ్ళు. గీళ్ళ షీడగత్తి శాతలల్ల శాట అయ్యవ్వ ఒత్తొత్తి పెడితే పొత్త నిండా తిన్నాక ఏం పనుంది, తిన్నది అరగక అంగట్ల ఈడ్చిపెట్టినట్టు అడ్డగోలుగా తిరుగుతుర్రు. నడి మధ్యరాత్రి ఓయూ పీజీ ఆడపిల్లల హాస్టళ్లకు జ్వరపడ్డాడట. మొత్తాల సాటుకు కీ నీడకు సాటుకు చిన్నగా హాస్టల్ ఉన్న బాత్రూమ్ లకు వచ్చిండట. అట్లా ఒక్కసారే హాస్టల్ గీ అడ్డమైనోడిని చూసి ముందుగాల భయపడ్డ షెల్లెళ్ళు ఆ టెంక రెక్క అందుకొని పొరక బాదిర్రు. ఊకుంటారా మరి అసొంటి పని చేస్తే? ఆ టెంక ఇట్లా కాలు పట్టుకొని గొర్ర గుజ్జుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పిర్రు. స్టూడెంట్స్ మా ఇక్కడ ఉండే సెక్యూరిటీ స్టాఫ్ కలిసి ఒక ముగ్గురు ఉండే ఒకరిని మేము పట్టుకోగలిగినాం. ఇంకా ఇద్దరు ఎస్కేప్ అయినారు. మేము ఫస్ట్ ఇయర్లో క్యాంపస్లో ఉండే క్యాంపస్ నుండి హాస్టల్కి షిఫ్ట్ చేసినారు. సేఫ్టీ లేదు, గోడలన్నీ చిన్న ఉన్నాయి. అట్లాంటి బ్లాక్లో తీసుకొచ్చి అమ్మాయిలను పడేసినారు. కనీస భద్రత కల్పించలేని ఏ వ్యవస్థ అయినా మనకు అనవసరం. ఆగనట ఏసొంటి భద్రత లేదట. మంచి షెడ్యూలు అరుచుకునే దిక్కు లేకుంటున్నదట. ముగ్గురు వస్తే ఒక్కడనే పట్టుకుర్రట, ఇంకో ఇద్దరు తప్పించుకుపోయిర్రట. సరిపోను భద్రత లేకపోవుడు, హాస్టల్ కు చుట్టూ షెట్లు షేమలుండు, పారి గోడలు సకరంగా లేకపోవుడుతోనే ఇట్లా గోడలు దూకి హాస్టల్లకు వచ్చిర్రని మస్తు గరం అయ్యిర్రు షెల్లెళ్ళు. ఇట్లా బద్మాష్గాళ్ళు హాస్టల్లో జ్వరవడుతోని మా పంత బిక్కు అనుకుంటుండి తెల్లారతాలకే మాకు న్యాయం చేయాలని రోడ్డెక్కిర్రు. క్యాంపస్ ముంగట ధర్నా కూసుర్రు. ఇక అట్లా ధర్నా చేస్తున్నోళ్లతోని అక్కడి పోలీస్ మేడం రోహిణి ప్రియదర్శిని మాట్లాడింది. వాళ్ళతోని ధర్నా ఆపిచ్చింది పోలీస్ మేడం. కిటికీలన్నీ రిపేర్ చేయమని చెప్పి మనం పెట్రోలింగ్ ఇక్కడ బయట చేపిస్తాము. ఎవరైనా ఏమైనా కూర్చొని చేస్తున్నారని అనుకుంటే ప్లీజ్ గివ్ మీ ఎ మెసేజ్. అది ఇన్నర్ కదా, మంచి ముచ్చటే. మంచి చేస్తామనంటే ఆడబిడ్డలకు మంచి జరుగుతుంది అని అంటే ఎవరు కాదంటారు గాని ఈ సొంటి ముందుగాలే ఉంటే మంచిగుండు కదా సారు అని అనుకుంటుర్రు ఈ ముచ్చటెరికైన పబ్లిక్. ఇక అట్లా తప్పించుకున్నోళ్ళు తప్పించుకుర్రు గాని దొరికినోని మాత్రం మెత్తగా మెత్తిర్రు షెల్లెళ్ళు. ఊకుంటారా మరి గట్ల చేస్తే? చూడాలి మరి ఈ పంచాయతీ మీద అధికారులు ఏం ఆలోచన చేస్తారనేటిదిగా. అంత అభివృద్ధి చేస్తాం, ఇంత అభివృద్ధి చేస్తాం, నాకు ఓట్లు అయ్యుర్రి అని ఎంట పడుతుంటారు చాలా మంది లీడర్లు. ఇంతమంది అయితే రోడ్లన్నీ అద్దం లెక్కనే చేస్తామంటారు. ఆ టెంక అడగబోతే మాట మారుస్తారు. అందరేమో గాని గీ ఎమ్మెల్యే సార్ అట్లా కాదు, మార్పు ముందుగా తనతోనే మొదలు కావాలని చూడుర్రి ఏం చేసిండో. అది చెయ్యాలి ఇది చెయ్యాలని ఆర్వాటం చేస్తుంటారు కొంతమంది. అట్టా వాళ్ళు చేసేటి శాస్త్రాలు చూస్తే నాకు అటెంక చెప్పుదు కానీ ముందుగా నువ్వు చేసి చూపెట్టు అంటుంటారు పక్క పోయింటి ఉన్నోళ్ళు. మొదట అనిపించుకోవద్దు అనుకున్నాడో లేకుంటే ముందుగా నేను చేసినాక ఆటంక అవతల వాళ్ళని అడుగుదాం అనుకున్నాడో ఏమో తెలియదు కానీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సార్ రోడ్డు కడ్డంగా ఉందని ఇగో ఇట్టా కొక్కిలేంతో ముందుగాల ఆయన ఇల్లునే కూలగొట్టిస్తున్నాడు. రాజు పద్ధతిగా ఉంటే ప్రజలు కూడా పద్ధతిగా ఉంటారు. రాజు తప్పుడు పనులు చేస్తే ప్రజలు కూడా ఇబ్బందులు అవుతారు. కాబట్టి ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిగా నేనే కోల్పోతే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే వాళ్ళ భూమి కాకుండా రోడ్ల మీదకి వచ్చి ఆక్రమణ చేసారో వాళ్ళంతా వాళ్ళు జరగాలనేది నా కోరిక. వా యథా రాజా తదా శిష్య అన్నట్టు ముందుగాల ఎమ్మెల్యేగా అడ్డంగున్న నా ఇల్లును కూలగొడితేనే ఆటంక పబ్లిక్ ను అడిగేతందుకుంటది, వాళ్ళకు చెప్పేతందుకుంటది అన్నట్టు చెప్పుకొచ్చిండు ఎమ్మెల్యే సారు. అసలు ముచ్చటేందయ్యా అంటే కామారెడ్డి జిల్లాలున్న పాత బస్టాండ్ కెంచెల్లి రైల్వే గేట్ దానిక 30 ఫీట్ల రోడ్డు ఉండేనట. అట్టా కాదాన్ని 80 ఫీట్ల రోడ్డు చేయాలని ఇంతకు మునిపే అధికారులు లెక్కలేసుకున్నారట. కానీ పబ్లిక్ వాళ్ళు ఇండ్లని ఇంటి ముందటున్న జాగలు ఇయ్యకపోయేటాళ్లకు గా పనులు ఆగిపోయినాయట. అందుకనే అదే లైన్లున్న అక్కడి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సారు ముందుగాల ఆయన ఇల్లునే కొక్కిలేంతో కూలగొట్టించిండు. అటెంక పబ్లిక్ ని జాగియమని అడిగిండు. పాయలం కొద్దిగా కట్టుకున్న ఇండ్లు మొత్తం ఏమి ఇయ్యొద్దు, ఇంటి ముంగటున్న అరుగులు రేకుల షెడ్డులు కులాయి గుంటలు అసోంటి ఇస్తే చాలు అని చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు గదే లైన్ల మాజీ మంత్రి సర్కారు సలహాదారు షబ్బీర్ అలీ సార్ ఇల్లు కూడా ఉన్నదట. ఎగస్ పార్టీ ఎమ్మెల్యే రోడ్డు కోసం ఇల్లు ఇచ్చిండు, అధికార పార్టీ లీడర్ ఇస్తాడో మరి ఇయ్యడో అనుకుంటున్నాడ ఇప్పుడు అక్కడి పబ్లిక్. కానీ ఏమో అనుకున్నాం, అప్పట్లో సీఎం ను కాబోయే సీఎం ను ఇద్దరిని ఓడిస్తే గట్టోడే అనుకున్నాం. ఇద్దరిని కాదని పబ్లిక్ గట్టిగానే వేసిరు ఓట్లు అనుకున్నాం. గాని ఇగో ఇటువంటి మంచి పనులు చేస్తే ఎందుకయ్యారు? ఏ మాట కా మాట పబ్లిక్ కోసం పాయరంగా కట్టుకున్న ఇంటిని కూలగొట్టిండంటే ఎమ్మెల్యే సార్లు తారీఫ్ చేయాల్సిందే కదా.